హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇది మీషో నుండి ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట. థంబ్నెయిల్ చూసే ఉంటారు, మినీ మిక్చర్ అనమాట. దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటి, అసలు బాగుందా లేదా, ఫుల్ వీడియో అయితే ఇది ఉందన్నమాట. ఒక క్లారిటీ వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే, దీన్ని తీసుకోవాలా వద్దా అనేది. ఇదైతే నేను చాలా తక్కువ ప్రైస్కి మీషోలో తీసుకున్నాను. మీకు కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత తీసుకోవాలా లేదనేది క్లారిటీ మీకే తెలిసిపోతుంది. కాబట్టి పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే ఫస్ట్ టైం ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. చిన్నపిల్లలకి ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను. నాకు వచ్చిన కలరు బ్లూ కలర్ వచ్చింది. దీంట్లో 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్రైస్ మీకు లాస్ట్లో చెప్తాను ఎంత అయింది అనేది. దీనికి ఇదిగోండి స్ట్రైనర్ కూడా ఇచ్చారు. క్వాలిటీ చాలా బాగుంది. చాలా చిన్న బ్లేడ్స్ అయితే లోపలైతే ఉన్నాయి. దాంట్లో ఏం వేయొచ్చో అనేది దాంట్లో చూపించాను కదా. ఆరెంజ్, అలాగే యాపిల్స్, ఇవైతే క్యారెట్ వేయొచ్చు అంట. మనం కూడా వేసి ట్రై చేద్దాం. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేశాను. బాడీ అయితే ఇలా ఉందన్నమాట. స్ట్రైనర్ తీసేసి అది కూడా మీద కప్పు కూడా పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. మన స్ట్రైనర్ అవసరమే ఉండదు, కానీ స్ట్రైనర్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ ఇచ్చారనమాట. ఫుల్ ఛార్జింగ్ పెడితే 11 నుండి 12 సార్లు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంట. ఛార్జింగ్ ఉన్నట్టే ఉంది, కానీ ఏమైంది అనేది మీకు చూపిస్తాను. దీంట్లో ఒక కవర్ కూడా ఇచ్చాడు, ఎలా యూజ్ చేయాలో ఏంటి అనేది. ఇప్పుడు కవర్ తీసేసి మీకు ఆన్ చేసి చూపిస్తాను. నాకైతే ఫస్ట్ ఇది ఎలా ఆన్ చేయాలనేది తెలియలేదు. ఛార్జింగ్ కూడా చాలా తక్కువ నేను ఛార్జింగ్ పెట్టాను అనమాట. ఇది ఆన్ చేయడానికే నాకు చాలా భయం అనిపించింది. ఛార్జింగ్ అయితే లేకున్నా దానికి ఛార్జింగ్ అయితే పెట్టాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మా ఆయన అయితే దాంట్లో ఫ్రూట్స్ అయితే యాపిల్స్ అయితే వేశారు. అందుకే మీకు తర్వాత చూపించలేకపోతున్నాను. ఇది ఎలా ఉంది ఏంటనేది తర్వాత చూపిస్తాను ఫుల్ ఛార్జింగ్ ఎక్కాక కదా. ఇది యూజ్ చేసిన తర్వాత చెప్తాను. అప్పుడు ఛార్జింగ్ లేకుండా కాబట్టి నేనైతే అప్పుడు చూపించలేకపోయాను. ఇప్పుడు నెక్స్ట్ డే అయితే ఛార్జింగ్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ మనకి రెడ్గా చూపిస్తుంది, మీకు చూపించాను కదా, అలాగే రెడ్గా చూపిస్తుంది. ఫుల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్లో అయితే చూపిస్తుంది. నేను ఫస్ట్ దీన్ని వాడడం తెలియక ఏంటో అర్థం కాదు కానీ నేనైతే ఫస్ట్ అయితే టచ్ చేస్తూనే ఉన్నాను. అసలు రన్ అవ్వట్లేదు అనమాట, వర్క్ చేయలేదు. తర్వాత అలా యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు తెలిసింది. ఇదిగోండి ఇలా టచ్ చేస్తే బ్లూ కలర్లో ఎదుగుతుంది, చూసారా ఇలాగా. కాకపోతే ఒకసారి టచ్ చేస్తే కాదు, వెంటనే డబల్ టచ్ చేయాలన్నమాట. అప్పుడే ఇది తిరుగుతుంది. ఇది యూజ్ చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఇందులో బెనిఫిట్ ఏంటి, అన్బెనిఫిట్ అంటే మనకి యూజ్ అవుతుందా లేదా, ఎలాంటి ప్రొడక్ట్స్ పడతాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. నేను యూజ్ చేశాను, యాపిల్ యూజ్ చేశాను అని చెప్పాను కదా, దాని గురించి చెప్తాను. బాడీ ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. లోపల బ్లేడ్స్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తాను. మీరు ఇది ఓపెన్ చేసిన తర్వాత దీని ఎట్టి పరిస్థితి అయిపోద్ది, అంత స్పీడ్గా అయితే తిరుగుతుంది. చిన్న బ్లేడ్స్ ఇచ్చారు, మీకు చూపించడానికి అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి చాలా చిన్న బ్లేడ్స్. వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తుంది కానీ బ్లేడ్స్ అయితే చిన్నవే. నాకు దీని మీద టచ్ చేయడానికి కూడా భయం వేస్తుంది, ఏమనుకోకుండా తిరిగేదేమోనని. ఇదిగోండి నేను ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను. టచ్ చేస్తూ తిప్పి చూపిస్తాను. నేను 2 సార్లు నొక్కేదాన్ని, స్పీడ్ నొక్కలేదు, అందుకని తిరగలేదు అనమాట. అంతే. ఇందులో స్ట్రైనర్ ఇవన్నీ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. మన దీంతోనే తాగేవచ్చు కూడా ఈజీగా. క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. వాటర్ వేసి ఒకసారి తిప్పేస్తే క్లీన్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. దీన్ని స్ట్రైనర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి చూపించాను కదా మీకు, అందుకని తీసేసి యూజ్ చేసుకోవచ్చు, ఇలా తాకోవచ్చు. ఇప్పుడు దీని గురించి మీకు చెప్తాను ఫుల్గా. దీని కెపాసిటీ వచ్చేసి చాలా తక్కువ స్పీడ్లో తిరుగుతుంది అనమాట. ఇది యాపిల్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసే వేయాలి. నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేనైతే వేయలేదు, మా వారైతే వేశారనమాట. అందుకనే మా ఆయన అయితే దీంట్లో వేసిన బదులు ఆ చిన్న చిన్న పీసెస్ నోట్లో పెట్టుకుంటే సరిపోద్ది అన్నారనమాట. అంత చిన్నగా కట్ చేస్తే వేస్తేనే తప్ప తిరగదు. అది కూడా దాంట్లో వాటర్ కానీ పాలు కానీ ఏవైనా వేయాలి, లేకపోతే అసలు తిరగదు. అది నాకు నచ్చలేదు అనమాట. చిన్న ముక్కల కోసం వేసినా సరే తిరగట్లేదు, దాంట్లో అంటేస్తుంది. నాకు అది నచ్చలేదు. అంటే మరి చిన్న ముక్కలు కట్ చేసినా వేసినా తిరగకపోతే ఎందుకంటే వేస్ట్ కదా, అందుకనేసి. ఇంకొచ్చేసి ఆరెంజ్ అయితే వేసాను. ఆరెంజ్ అయితే దాంట్లో కూడా వాటర్ వేసి వేస్తే తప్ప తిరగట్లేదు. వాటర్ ఎక్కువ ఉండాలి, ముక్కలు తక్కువ ఉండాలన్నమాట దానికి. దాని బదులు మనం అలా నోట్లో పెట్టుకుని తినేస్తే సరిపోద్ది, మరి ఇంకేం అవసరం లేదు. జ్యూస్ అనేసి చేయాలి, ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకుంటే లస్సీ ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. అదొకటి బాగుంటుంది. లిక్విడ్ ఏవైనా సరే వేసుకొని చేసుకోవచ్చు, బాగా అవుతాయి. ఎక్కువ అవదు, 1/2 లీటర్ ఇక్కడ వరకు వేస్తే సరిపోద్ది, ఎక్కువ పట్టదనమాట. ఇక్కడ వరకు వేసుకోవాలి. క్వాలిటీ అయితే అంత బాగుందండి. కాకపోతే అదే ముక్కలు అయితే ఎక్కువగా పట్టవు. మళ్ళీ చిన్న ముక్కలే కట్ చేయాలి. చిన్న ముక్కలు కట్ చేసేటప్పటికి కూడా మనం వాటర్ వేస్తే తప్ప తిరగదనమాట. నాకు నచ్చలేదు, ఇందుకని రివర్స్ అయితే పెట్టేస్తాను. ఎవరైనా కావాలి జర్నీలో తప్పకుండా లస్సీస్, వాటర్స్, ఇలాంటివి జ్యూసెస్ వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకుంటామంటే ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు దీన్ని.
నాకైతే అంత బెనిఫిట్ అయితే అనిపించలేదు. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 350 రూపీస్ అయితే పడింది అనమాట. మీషోలో తీసుకున్నాను. ఇది ఆఫర్లో ఉండడం వల్ల తీసుకున్నాను, లేకపోతే 550, 600 ఇలా రేంజ్లో అయితే ఉన్నాయి ఇప్పటికి. దీని లింక్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి, తప్పకుండా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ కాదు, కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? దీని అయితే రివ్యూ అయితే ఇదేనండి. ఫస్ట్ టైం అయితే ఇలాంటి ప్రోడక్ట్ తీసుకున్నాను. బాగుంటుంది జర్నీస్కి. చిన్నపిల్లడు ఉన్నాడు కదా, చిన్నోడు ఉన్నాడు కదా, వాడికి జ్యూసెస్ ఇలాంటివన్నీ పెట్టొచ్చు కదా, ఎంతో ఆశగా తీసుకున్నాను. కానీ నా ఆశ అడియాస్ అయిపోయినట్టు అనిపించింది. జ్యూసెస్కి అయితే దేనికి పనికిరాదు అనిపించింది నాకైతే. ఎక్కువ వాటర్ వేసేసి ఎక్కువ వాటర్ వేస్తే తప్ప తిరగదు, అంతే. దీని రివ్యూ ఇదేనండి. మీకు కావాలనుకుంటే తీసుకోండి, ఇబ్బంది లేదు. లస్సీస్ ఇలాంటి వాటర్ మిలన్ జ్యూస్ చేయడానికైనా ముక్కలు చిన్న కోసేసి అప్పటికేం తిరుగుతుందో లేదో తెలియదు. వాటర్ మిలన్ అయితే ఇంకా టెస్ట్ చేయలేదన్నమాట. అది ఆరెంజ్, అలాగే పైనాపిల్, అలాగే వచ్చేసి క్యారెట్, ఇంకోటి ఏదో ఉంది, పపాయ ఏదో ఉంది. ఇవైతే వేసుకోవచ్చు అని చెప్పారు. కానీ నాకు తెలిసి యాపిల్సే తిరగట్లేదు, ఇంకా క్యారెట్ ఎక్కడ తిరుగుతా చెప్పండి. నాకైతే అలా అనిపించింది. క్యారెట్స్ అయితే వేయలేదు, ఓన్లీ యాపిల్స్, ఆరెంజ్ మాత్రమే వేసాను. అప్పుడు కూడా సరిగ్గా తిరగలేదు, బాగా షేక్ చేస్తే తప్ప తిరగలేదు అనమాట. వాటర్ బాగా వేస్తేనే తిరుగుతుంది. ఇంతే. దీని రివ్యూ కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటే యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, అందుకనే చేశాను అనమాట. చాలా మంది ఇప్పుడు ఎక్కువగా ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా, దాని గురించి కొంతమంది తెలియక తీసుకుంటారు. దీని రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, రిటర్న్ పెట్టేస్తాను దీన్ని, మళ్ళీ మనీ వచ్చేస్తుంది. కాబట్టి దీంట్లో ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎక్కువ ప్రైస్ ఉంది, మీషోలో కొంచెం తక్కువ ప్రైస్ ఉంది. చూసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. బ్లేడ్స్ ముందే చెప్తున్నాను, బ్లేడ్స్ చాలా చిన్నగా ఉంటుంది, లోడ్ ఎక్కువ పడదనమాట, కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే తప్ప తిరగదు. అంతే దీని రివ్యూ. వీడియో నచ్చి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా లేదా అనేది కింద కంపల్సరీ కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే మీరు ఇలాంటి యూజ్ చేస్తుంటే, ఒకటి యూజ్ చేస్తున్నా నాకు కింద కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా అనేసి. నాకైతే ఈ ప్రోడక్ట్ అంతగా నచ్చలేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఈ ప్రైస్కి క్వాలిటీ చాలా బాగుంది. ఓకేనా? నేను ఛార్జింగ్ ఇవన్నీ అయితే ఇచ్చాను, చూపించాను కదా. ఇంతే వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.